జై శ్రీరామ్. వెల్కమ్ టు తారా క్రియేషన్స్. ఇప్పుడు మనము టమోటా వెల్లుల్లి రసం చూద్దాము. దీనికోసం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి 2-3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. దాంట్లో ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి వేసాను, ఒక 30. అవి కలుపుకోవాలి బాగా. ఇది జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు అన్నీ నోటికి ఎంతో టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేసాను, పచ్చి కరివేపాకు. అది కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేటట్టు వెల్లుల్లి అంతా. దీంట్లో మిరియాలు అన్నీ ఉండడం వల్ల మిరియాల రసంలాగా గొంతుకు కూడా కొంచెము క్లియర్ అవుతుంది దగ్గున్నప్పుడు అని. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను, 1/2 స్పూను పసుపు వేసాను. ఇప్పుడు ఒక 6 టమాటాలు పెద్దవి అదే నిలువుగా కోసి పెట్టుకోవాలి. వాటిని వేసాను దాంట్లో. అవి ఒకసారి కలిపి బాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అలా మెత్తగా అయిపోయింది. అలా మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ ఒత్తుకోవాలి బాగా మెత్తగా. ఇట్లా వెల్లుల్లి టమోటా అంతా మెత్తగా అయ్యేంత వరకు ఒత్తుకోవాలి. ఇది ఇడ్లీకైనా బాగుంటుంది, రైస్కి. ఇప్పుడు అంతా అట్లా మెత్తగా అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇది కొంచెం నీళ్ళుగా ఉంటేనే బాగుంటుంది. మనకి ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు పోసుకోవచ్చు. ఉప్పు ఒక 2 స్పూన్లు ఉప్పు వేసాను. చూసి మళ్ళీ వేసుకోవచ్చు. కారం ఒక 1/2 స్పూను. మిరియాల పొడి ఉంది కాబట్టి ఎక్కువ పట్టదు కారం. కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టి మళ్ళీ మరిగించుకోవాలి. ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. ఒకసారి కలుపుకొని ఒక 5-10 నిమిషాలు అట్లా మరిగించుకుంటే అంత బాగా వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకంతే, రసం తయారైపోయింది. ఎంతో రుచికరమైన టమోటా రసం.